సో ఈరోజు క్లాస్లో ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి కంప్లీట్గా ఎంత డీప్గా వెళ్ళగలుగుతామో అంత డీప్గా నేర్చుకుందాం. అర్థమైతే ఓకే, అర్థం కాలేదా మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు గుర్తుంచుకోండి. ఎందుకు అంటే ఇది ప్రాక్టికల్గా మనకి ఎటువంటి ఉపయోగం లేని క్లాసు. ఈ క్లాస్ విన్నా వినకపోయినా మీరు కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఎటువంటి డిఫరెన్స్ మీకు తెలియదు. కానీ ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్లో కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా ఉంది అంటే ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి కనీసం ఒక క్వశ్చన్ అనే ఇస్తాడు. ఎస్పెషల్లీ ఫుల్ ఫామ్స్ ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ ఎబ్రివేషన్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా ఇస్తున్నాడు అనమాట. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే ఫ్యూచర్లో ఈ క్లాసు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, కంప్లీట్ డెప్త్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఇచ్చారు. ఇంతకీ జనరేషన్ అంటే ఏంటి అంటే మనం ఇన్ జనరల్గా జనరేషన్ మన వాడుక భాషలో వాడుతూ ఉంటాం. జనరేషన్ తరం, మన ముత్తాతల తరం, తాతల తరం, మన తరం, మన పిల్లల తరం, మన తండ్రుల తరం, మన మనవాళ్ళ తరం. సో మనకన్నా పైన ఉన్నవన్నీ కూడా మన ప్రీవియస్ జనరేషన్స్, మన తర్వాత అన్నీ వచ్చేవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్స్. ఇది మనకి జనరేషన్స్ గురించి తెలిసిందే. ఇక్కడ కూడా కంప్యూటర్స్లో కూడా సో జనరేషన్స్ అంటే ఇంచుమించు అదే సెన్స్. కాకపోతే హార్డ్వేర్లోనా సాఫ్ట్వేర్లోనా మంచి రెవల్యూషన్ వచ్చినప్పుడు ఒక కొత్త జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. నార్మల్గా ఒకే లూప్లో ఒకే టైప్ ఆఫ్ టెక్నాలజీని వాడినన్ని రోజులు ఒక జనరేషన్ కింద కన్సిడర్ చేశారు. ఒక టెక్నాలజీ వాడినన్ని రోజుల్ని ఒక జనరేషన్ని కింద కన్సిడర్ చేశారు. ఏదైనా కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్త ఇన్వెన్షన్ ఏదైనా వచ్చి కొత్తగా ఏదైనా కనిపెడితే అక్కడి నుంచి మళ్ళీ కొత్త జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇందులో ముఖ్యంగా ఉన్నవి 5 జనరేషన్స్. ఓకేనా, సో దానికి సంబంధించిన మ్యాటర్ ఒకసారి చదువుదాం. Generation in a computer terminology is a change in technology a computer was being used. Initially, the generation term was used to distinguish between varying hardware technologies. Nowadays, generation includes both hardware and software, which together make up an entire computer system. There are 5 computer generations known till date. Each generation has been discussed in detail along with their time period and characteristics. In the following table, approximate dates against each generation has been mentioned, which are normally accepted. Following are the main 5 generations of computers. So ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి అప్రాక్సిమేట్ డేట్స్, ఎగ్జాక్ట్ డేట్స్ కావు. 1946 అని ఇచ్చాడు, 47 అయి ఉండొచ్చు, 48 అయి ఉండొచ్చు, 49 అయి ఉండొచ్చు, లేదా 45, 44, 43 కూడా అయి ఉండొచ్చు. అప్రాక్సిమేట్గా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉన్నదాన్ని ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అంటాం. కొన్ని బుక్స్లో ఇలా ఉంటుంది, కొన్ని బుక్స్లో వేరేలా ఉండొచ్చు, ఇంక వేరేలా ఉండొచ్చు. ఓకేనా, అప్రాక్సిమేట్గా అందరూ యాక్సెప్ట్ చేసే డేట్స్ అనమాట ఇవి. ఓకేనా, సో ఇక ఫస్ట్ జనరేషన్ గురించి తెలుసుకుందాం. ద పీరియడ్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ ఈజ్ ఫ్రమ్ 1946 to 1959. 1946 నుంచి 1959 వరకు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఇందులో వాడిన టెక్నాలజీ ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ. నెక్స్ట్ సెకండ్ జనరేషన్. ద పీరియడ్ ఆఫ్ సెకండ్ జనరేషన్ ఈజ్ ఫ్రమ్ 1959 to 1965. 1959 నుంచి 1965 వరకు ఉన్న సమయాన్ని సెకండ్ జనరేషన్ అంటారు. చూడండి, ఇక్కడ 1959లో ఫస్ట్ జనరేషన్ ఎండ్ అయింది, అదే 1959లో ఫస్ట్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసేవారు అనమాట. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ 1965 నుంచి 1971 వరకు. ఇక్కడ యూజ్ చేస్తుంది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, షార్ట్ ఫామ్లో ఐసి. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ 1971 నుంచి 1980 వరకు. ఇక్కడ యూజ్ చేసిన టెక్నాలజీ విఎల్ఎస్ఐ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్ 1980 నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగుతూ ఉంది. ఇక్కడ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అనమాట. సో ఇన్ డెప్త్గా ముందుగా ఫస్ట్ జనరేషన్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ద పీరియడ్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ వాజ్ ఫ్రమ్ 1946 to 1959. ఇది ఆల్రెడీ తెలుసుకున్నాం. ద కంప్యూటర్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ యూజ్డ్ వాక్యూమ్ ట్యూబ్స్. స్పెల్లింగ్ చూడండి,
వాక్యూమ్ స్ట్రెస్ సి దగ్గర పడుతుంది కాబట్టి 2 సీలు ఉంటాయి అనుకుంటాం, VACCUM అనుకుంటాం మనం స్పెల్లింగ్, కానీ స్పెల్లింగ్ చూసారా, VACUUM, వాక్యూమ్ ట్యూబ్స్. ఓకే, సో ఫస్ట్ జనరేషన్లో వాడినవి ఏంటి, వాక్యూమ్ ట్యూబ్స్. వీటినే మెమరీ కోసం, సర్క్యూటరీ కోసం, CPU మొత్తం డిజైన్ చేయడం కోసం ఉపయోగించేవారు. అదే చెప్పాడు ఇక్కడ, ద కంప్యూటర్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ యూజ్డ్ వాక్యూమ్ ట్యూబ్స్ యాజ్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఫర్ మెమరీ అండ్ సర్క్యూటరీ ఫర్ CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో CPU మెమరీ కోసము, సర్క్యూట్స్ కోసం మొత్తం అంతా వాడింది ఎవరో, ఏం వాడారంటే వాక్యూమ్ ట్యూబ్సే వాడేవారు. ఇంతకీ ఈ వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఎలా ఉంటాయి? ఓకే, ఇక్కడ రండి, ఇక్కడ చూద్దాం వాక్యూమ్ ట్యూబ్స్ అంటే ఎలా ఉంటాయి. ఇవి వాక్యూమ్ ట్యూబ్స్ చూసారా, ఇది వాక్యూమ్ ట్యూబ్, ఇవ్వండి, ఇవన్నీ వాక్యూమ్ ట్యూబ్సే. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు చూడండి. దీస్ ట్యూబ్స్ లైక్ ఎలక్ట్రిక్ బల్బ్స్ ప్రొడ్యూస్డ్ ఎ లాట్ ఆఫ్ హీట్ అండ్ ద ఇన్స్టలేషన్స్ యూజ్డ్ టు ఫ్యూజ్ ఫ్రీక్వెంట్లీ. ఈ ట్యూబ్స్ ఏంటంటే, ఈ వాక్యూమ్ ట్యూబ్స్ లైక్ ఎలక్ట్రిక్ బల్బ్స్, మనకి ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు ఎర్ర బల్బులు అని ఉండేవి, ఇప్పుడు మార్కెట్లో 20 రూపాయలు దొరుకుతున్నాయి అవి. మనం ఏ కాలంలో వాడినా వాడకపోయినా శీతాకాలంలో ఆ బల్బులు వాడతాం, ఎర్ర బల్బులు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాడతారు ఎర్ర బల్బులు, ఎందుకంటే అవి చాలా హీట్ని జనరేట్ చేస్తాయి కాబట్టి మనకి చలి తగ్గుతుందన్న ఉద్దేశంతో అనమాట. ఓకేనా, కాబట్టి ఆ ఎర్ర బల్బులు ఎలాగైతే హీట్ ఎక్కుతాయో ఈ వాక్యూమ్ ట్యూబ్స్ కూడా అలాగే హీట్ ఎక్కేవన్నమాట. అలా హీట్ ఎక్కడం వలన ఫ్యూజ్ కొట్టేసేవి. ఫ్యూజ్ కొట్టేయడం అంటారు కదా, మనకి పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చేటప్పుడు ఫ్యూజ్ కొట్టేసింది అంటారు. అలా ఇక్కడ కూడా ఫ్యూజ్ అనేది కొట్టేసేది అనమాట. దేర్ ఫోర్ దే వర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఓన్లీ లార్జ్ ఆర్గనైజేషన్స్ వర్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. సో ఇవి చాలా కాస్ట్లీగా ఉండడం వలన కేవలం పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మాత్రమే వీటిని కొనుక్కునేవారు, లేదంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేవారు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇన్ దిస్ జనరేషన్ మెయిన్లీ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాజ్ యూజ్డ్. బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేదాన్ని ఈ జనరేషన్లో యూజ్ చేసేవారు. అదో రకమైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్, మనకి విండోసు, లైనక్స్, యూనిక్స్, అలాగే మ్యాక్ ఓఎస్ ఎలాగైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ స్టార్టింగ్ డేస్లో యూజ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేసేవారట. ఇందులో పంచ్ కార్డ్స్, పేపర్ టేపు, అలాగే మ్యాగ్నెటిక్ టేప్ అనే వాటిని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ కింద వాడేవారు. ఏంటంటే పంచ్ కార్డ్స్, పేపర్ టేప్ అండ్ మ్యాగ్నెటిక్ టేప్. ఈ పంచ్ కార్డ్స్ అంటే ఎలా ఉంటాయి చూద్దాం. సో ఈ వాక్యూమ్ ట్యూబ్ అంటే ఎలా ఉంటుందో చూసారు కదా, ఇది వాక్యూమ్ ట్యూబు, చూడటానికి ఎర్ర బల్బులా ఉంటుంది అని అడుగున్నాడు. అంటే ఎర్ర బల్బు ఎలాగైతే హీట్ ఎక్కుతుందో ఇవి కూడా అలాగే హీట్ ఎక్కుతాయి అన్నాడు. చూడటానికి అయితే ఇంచుమించు వాటిలాగే ఉన్నాయి. ఓకేనా, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇవి పంచ్ కార్డ్స్. ఈ పంచ్ కార్డ్స్ అనేవి ఇన్పుట్ డివైజెస్ అనమాట. చూడండి ఈ పంచ్ కార్డ్స్ ఎలా ఉన్నాయో, ఇక్కడ ఎక్కడ పంచ్ చేస్తే ఆ నెంబరు లేదంటే ఆ కోడ్ పడినట్టుగా అనమాట. అంతా 0s and 1s రూపంలో ఉండేది కదా అప్పుడు, ఇక్కడ 0s 1s 2 3 నెంబర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పంచ్ కార్డ్స్ అనమాట. ఇవి ఎగ్జాంపుల్ పంచ్ కార్డ్స్కి. ఓకేనా, పంచ్ కార్డ్స్ తర్వాత ఏమున్నాయి, పేపర్ టేప్. ఈ పేపర్ టేప్ అంటే ఎలా ఉంటుందట, ఇది పేపర్ టేప్ చూసారా, చూడండి ఇది పేపర్ టేప్, ఇది పేపర్ టేప్ టెక్నాలజీ. క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఏంటి, మ్యాగ్నెటిక్ టేప్. ఈ మ్యాగ్నెటిక్ టేప్ మనకి కాస్త అంటే 1980s 70sలో పుట్టిన వాళ్ళకి బాగా తెలుస్తుంది మ్యాగ్నెటిక్ టేప్. చూడండి ఇది మ్యాగ్నెటిక్ టేప్, ఇది మ్యాగ్నెటిక్ టేప్. ఇవి మనం చూసాం, ఇవి కూడా బాగా వాడాం ఈ మ్యాగ్నెటిక్ టేప్స్ని. ఇవి మ్యాగ్నెటిక్ టేప్స్. ఓకేనా, సో వీటిని ఈ మూడింటిని పంచ్ కార్డ్స్, పేపర్ టేప్, మ్యాగ్నెటిక్ టేప్స్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ కింద వాడేవారు. ఓకేనా, ద కంప్యూటర్స్ ఇన్ దిస్ జనరేషన్ యూజ్డ్ మెషిన్ కోడ్ యాజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మెషిన్ కోడ్ అంటే ఇంకేం కాదండి, బైనరీ డిజిట్స్, 0s and 1s. 0s and 1sనే మనం మెషిన్ లాంగ్వేజ్ లేదా మెషిన్ కోడ్ అంటాం. ఓకేనా, ఆ మెషిన్ కోడ్నే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద వాడేవారు అనమాట. సో ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద ఫస్ట్ జనరేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఫస్ట్ జనరేషన్ ఫీచర్స్ ఏందానికంటే ఫస్ట్ జనరేషన్ ఫీచర్స్ అంటే లాభాలు. ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ వరకు మాత్రం లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. చూడండి ఒకసారి, ఇక్కడ యూజ్ చేసింది వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ. ఈ వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ వల్ల ఏమైనా సుఖం ఉందా అంటే చాలా వేడెక్కిపోయేవి, చాలా కాస్ట్లీ కూడా, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ మాత్రమే అఫోర్డ్ చేసుకునేవి. రిలయబుల్ అంటే నమ్మదగినవి, రిలయబుల్ అంటే నమ్మదగిన, అన్రిలయబుల్ అంటే నమ్మలేనివి. ఓకేనా, నమ్మకం పెట్టుకోలేనివి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కంప్యూటర్ ఉంది, ఇందులో నేను డేటా స్టోర్ చేశాను, నా డేటా సేఫ్గా ఉంటుందని నేను నమ్మకం పెట్టుకోవచ్చు.
కానీ ఆ రోజుల్లో మనం కంప్యూటర్స్ని డేటా స్టోర్ చేయడం కోసం కదా ఉపయోగించేవాళ్ళం. ఈ కంప్యూటర్స్లో ఈ వాక్యూమ్ ట్యూబ్ ఉపయోగించి డిజైన్ చేసినటువంటి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో మన డేటాను స్టోర్ చేసుకుంటే అది సేఫ్గా ఉంటుంది అన్న నమ్మకం మనకు ఉండేది కాదనమాట. నెక్స్ట్ సపోర్టెడ్ మెషిన్ లాంగ్వేజ్ ఓన్లీ. ఇక్కడ 0s and 1s మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే. వెరీ కాస్ట్లీ, ఇది చెప్పక్కర్లేదు. జనరేట్స్ లాట్ ఆఫ్ హీట్, ఇది చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాక్యూమ్ ట్యూబ్స్ చాలా హీట్ జనరేట్ చేసేవి ఎర్ర బల్బుల్ లాగా. నెక్స్ట్ స్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, అంతే కదా, పంచ్ కార్డ్స్, పేపర్ టేపు, మ్యాగ్నెటిక్ టేప్ ద్వారా మనం ఏం ఇన్పుట్ ఇవ్వగలం, ఏం ఇన్పుట్ తీసుకోగలం, చాలా స్లోగానే ఉంటాయి. హ్యూజ్ సైజ్, చాలా పెద్ద సైజు. నీడ్ ఆఫ్ ఏసీ, ఖచ్చితంగా ఎయిర్ కండిషన్ అయితే అవసరం ఉంటుంది. నాన్ పోర్టబుల్, పోర్టబుల్ అంటే ఏంటి, హ్యాపీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకెళ్ళిపోగలిగితే దాన్ని పోర్టబుల్ అంటారు. ఇది ఎంతంత రూమ్ అంత సైజుల్లో ఉంటే దాన్ని మీరు ఎక్కడ తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్ళవద్దు. కాబట్టి నాన్ పోర్టబుల్, ఎక్కడ ఉంటే అక్కడే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు. కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, చాలా చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇవి ఫీచర్స్ అని ఇచ్చాడు, కానీ క్యారెక్టరిస్టిక్స్ అనుకోవచ్చు మనం, అంటే లక్షణాలు, లేదంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో ఎలా ఉండేవి అని చెప్పుకోవడం కోసం అనమాట. సో సమ్ కంప్యూటర్స్ ఆఫ్ దిస్ జనరేషన్ వర్ ఎనియాక్. ఎనియాక్ అనేది ఈ జనరేషన్కి సంబంధించినటువంటి కంప్యూటరే. ఎనియాక్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. దాని తర్వాత వచ్చినటువంటి అడ్వాక్ అంటే ఏంటంటే సేమ్ ఎలక్ట్రానిక్కే ఎనియాక్ లాగా, కాకపోతే ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ ఇది. ఎనియాక్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. అడ్వాక్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. యూనివాక్ అంటే యూనివర్సల్ అని అర్థం. యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఐబిఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్. ఇవి మోడల్స్, IBM 701, IBM 750 అనేవి అప్పటి మోడల్స్ అనమాట. చూడండి, ఒక పిక్చర్ కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ. ఇది ఫస్ట్ జనరేషన్ సంబంధించినటువంటి ఒక కంప్యూటర్. చూసారు ఎంత పెద్దగా ఉందో, ఏవేవో వైర్లు, ఏవేవో సర్క్యూట్లు, ఏవేవో జరుగుతున్నాయి ఇక్కడ. ఖచ్చితంగా ఏసీ రూమే, ఇది చూస్తే తెలిసిపోతుంది ఏసీ రూమ్ అని. చూడండి, పైనుంచి ఏసీ వస్తుంది నాకు తెలిసి. ఓకేనా, రైట్. సో ఇక సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్. ద పీరియడ్ ఆఫ్ సెకండ్ జనరేషన్ వాజ్ ఫ్రమ్ 1959 to 1965. 1959 నుంచి 1965 వరకు ఉన్న సమయాన్ని మనం సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాం. ఇన్ దిస్ జనరేషన్ ట్రాన్సిస్టర్స్ వర్ యూజ్డ్ దట్ వర్ చీపర్, కన్జ్యూమ్డ్ లెస్ పవర్, మోర్ కాంపాక్ట్ ఇన్ సైజ్, more reliable and faster than the first generation machines made of vacuum tubes. ఇక్కడ ట్రాన్సిస్టర్స్ అనే ఐటమ్స్ని యూజ్ చేసేవారు. ట్రాన్సిస్టర్స్ని ఉపయోగించి కంప్యూటర్స్ని డిజైన్ చేసేవారు. ఇవి వాక్యూమ్ ట్యూబ్స్తో, ఫస్ట్ జనరేషన్లో యూజ్ చేసినటువంటి వాక్యూమ్ ట్యూబ్స్తో కంపేర్ చేసుకుంటే చీప్, కన్జ్యూమ్డ్ లెస్ ఎనర్జీ. వాక్యూమ్ ట్యూబ్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ పవర్ సప్లైని తీసుకునేవి. మోర్ కాంపాక్ట్ ఇన్ సైజ్ చిన్నవి. మోర్ రిలయబుల్ అంటే మనం నమ్మదగినవి. అండ్ ఫాస్టర్ దాన్ ద ఫస్ట్ జనరేషన్ మెషిన్స్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ కంటే చాలా ఫాస్ట్గా పనిచేసేవి. ఇన్ దిస్ జనరేషన్ మ్యాగ్నెటిక్ కోర్స్ వర్ యూజ్డ్ యాజ్ ద ప్రైమరీ మెమరీ అండ్ మ్యాగ్నెటిక్ టేప్ అండ్ మ్యాగ్నెటిక్ డిస్క్స్ ఆర్ యూజ్డ్ యాజ్ సెకండరీ స్టోరేజ్ డివైసెస్. సో ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అనే కాన్సెప్ట్ సెకండ్ జనరేషన్లోనే వచ్చేసింది మనకి. ఇప్పటికీ మనం ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అనే వాడుతున్నాం కదా. ప్రైమరీ మెమరీ అంటే ర్యామ్ అండ్ రోము, సెకండరీ మెమరీ అంటే హార్డ్ డిస్క్, ఒకప్పటి ఫ్లాపీ డిస్క్, ఇప్పుడున్న సీడీలు, DVDలు, బ్లూరే డిస్కులు, పెన్ డ్రైవ్లు, లేదంటే డేటా కేబుల్ ఉపయోగించి మనం సెల్ ఫోన్లో స్టోర్ చేసుకుంటున్న మెమరీ కార్డులు, ఇవన్నీ కూడా సెకండరీ స్టోరేజ్ డివైసెస్. సో అప్పుడు మ్యాగ్నెటిక్ కోర్స్ని ప్రైమరీ మెమరీ కింద, మ్యాగ్నెటిక్ టేప్ని, మ్యాగ్నెటిక్ డిస్క్స్ని సెకండరీ మెమరీ కింద వాడేవారట. అయితే ఈ మ్యాగ్నెటిక్ కోర్స్ అంటే ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. ఇది ఇందాక మనం చూసాం కదా, ఇది మ్యాగ్నెటిక్ టేప్. ఇది ఇక్కడ కూడా వచ్చింది కదా, మ్యాగ్నెటిక్ టేప్ అనేది సెకండరీ స్టోరేజ్ డివైస్, మ్యాగ్నెటిక్ టేప్. ఓకేనా, నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేద్దాం. సో మనం ట్రాన్సిస్టర్ అంటే ఎలా ఉంటుందో చూడలేదు కదా, ఇక్కడ ట్రాన్సిస్టర్ వాడుతామని చెప్పి కదా, సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్సే కదా వాడుతున్నాం మనం ఇక్కడ. సో ట్రాన్సిస్టర్స్, ఇవి ట్రాన్సిస్టర్స్ అంటే చిన్నప్పుడు చూసుంటారు చదువుకునే రోజుల్లో. ఇది ఎమిటరు, బేసు, కలెక్టర్ 3 ఉంటాయి కదా, ఎమిటర్, బేస్, కలెక్టర్ అని. అలాగే PNP ట్రాన్సిస్టర్, NPN ట్రాన్సిస్టర్ అని ఉండేవి. PNP అంటే పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. NPN అంటే నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్. సో ఇవి ట్రాన్సిస్టర్స్. ఓకేనా, ఇది క్లోజ్ చేసేయండి.
నెక్స్ట్ ఏంటిది మ్యాగ్నెటిక్ కోర్. మనం ప్రైమరీ మెమరీ కింద యూజ్ చేసేవాళ్ళం సెకండ్ జనరేషన్ అని చెప్పాం కదా, ఇది మ్యాగ్నెటిక్ టు కోర్. చూసారు ఎలా ఉందో మ్యాగ్నెటిక్ కోర్ ఇదంతా కూడాను. ఓకేనా, మ్యాగ్నెటిక్ కోర్స్. నెక్స్ట్ అలాగే మ్యాగ్నెటిక్ డిస్క్స్. మ్యాగ్నెటిక్ డిస్క్స్ మనం చూసాం చాలా వరకు, అంటే కంప్యూటర్స్ అంటే అవగాహన ఉన్న వాళ్ళు చూసే ఉంటారు. ఇవి మ్యాగ్నెటిక్ డిస్క్స్, హార్డ్ డిస్క్లో ఉన్నాయి చూసారా, ఇవి మ్యాగ్నెటిక్ డిస్క్స్. కాకపోతే అప్పుడు సెకండ్ జనరేషన్లో ఉపయోగించినవి ఇవి కాదు, అంటే ఇంచుమించు ఇలాగే ఉంటాయి కానీ ఇవి కాదు, ఇవి చాలా పోర్టబుల్, ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి. ఇప్పుడు మనకి అప్పట్లో పెద్ద సైజులో ఉండేవి అనమాట ఓల్డ్ జనరేషన్లో. ఓకేనా, సెకండ్ జనరేషన్లో ఇవి మ్యాగ్నెటిక్ డిస్క్స్. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సెకండరీ స్టోరేజ్. ఇన్ దిస్ జనరేషన్ అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ ఫార్ట్రాన్, కోబాల్ ఆర్ యూజ్డ్. అయితే సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో కేవలం అసెంబ్లీ లాంగ్వేజ్ మాత్రమే వాడేవారు అని విన్నాను, కానీ వీటి ఇక్కడ ఏమంటున్నాడంటే హై లెవెల్ లాంగ్వేజెస్ అయినటువంటి ఫార్ట్రాన్, కోబాల్ కూడా యూజ్ చేసేవారు అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఫార్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్ అని అర్థం, ఫార్ములా ట్రాన్స్లేషన్ అని అర్థం. అలాగే కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. CO అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ద కంప్యూటర్స్ యూజ్డ్ బ్యాచ్ ప్రాసెసింగ్ అండ్ మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇక్కడ కూడా బ్యాచ్ ప్రాసెసింగ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని అలాగే మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని వాడేవారట. ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, మల్టీ ప్రాసెసింగ్ అంటే ఏంటో నాకు కూడా తెలీదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నెట్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి ఏంటి అన్నది. ఓకేనా. నెక్స్ట్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ యూజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. అంతేనండి, ట్రాన్సిస్టర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే అన్ని విషయాల్లోనే బెటర్గానే ఉంటుంది. ఓకేనా. సో ఇంతకుముందు వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించారు, ఇప్పుడు ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తున్నారు. రిలయబుల్ ఇన్ కంపారిజన్ విత్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్తో కంపేర్ చేసుకుంటే ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసి డిజైన్ చేసినటువంటి కంప్యూటర్స్ని మనం నమ్మచ్చు, మన డేటా సేఫ్గా ఉంటుంది అని నమ్మచ్చు. స్మాలర్ సైజ్ as compared to the ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్తో కంపేర్ చేసుకుంటే సైజ్ తక్కువ. జనరేట్స్ లెస్ హీట్ యాజ్ కంపేర్డ్ టు ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్తో కంపేర్ చేసుకుంటే హీట్ తక్కువ జనరేట్ చేస్తుంది. కన్జ్యూమ్డ్ లెస్ ఎలక్ట్రిసిటీ. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ పవర్ సప్లై అనేది కన్జ్యూమ్ చేస్తుంది. ఫాస్ట్ దెన్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ కంటే ఫాస్ట్గా ఉంటుంది, కాకపోతే ఎప్పటికీ కాస్ట్లీయే. సామాన్య ప్రజలు ఎఫోర్డ్ చేసుకునే ప్రైస్కి అయితే ఇంకా రాలేదు, ఇంకా కాస్ట్లీయే. ఏసీ రిక్వైర్మెంట్ కూడా ఖచ్చితంగా ఉంది, ఏసీ లేకుండా పనిచేస్తాయి అనేది లేదు. మరి ఈ రోజుల్లో కంప్యూటర్స్ చూడండి, ఈ పొల్యూషన్ చెక్ కోసమని హైవే పక్కన ఉంటాయి, చిన్న వ్యానుల్లో ఉంటాయి కంప్యూటర్స్. హైవే మీద ఏం వేడి ఉంటుందండి సమ్మర్ సీజన్లో, ఆ వేడిలో కూడా పనిచేస్తుంటాయి కంప్యూటర్స్ ఇప్పుడు జనరేషన్వి. కానీ అప్పట్లో ఏసీ ఉంటేనే పనిచేసేవి కంప్యూటర్స్. సపోర్టెడ్ మెషిన్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజెస్. ఇక్కడ మెషిన్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేసేది చూసారా. ఇక్కడ మెషిన్ అండ్ అసెంబ్లీ ఇచ్చాడు తప్ప హై లెవెల్ ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చాడు హై లెవెల్ అని? సో మెషిన్ అండ్ అసెంబ్లీనే ఫిక్స్ చేసుకోండి, హై లెవెల్ లాంగ్వేజెస్ ఇక్కడ తీసేయండి సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్కి, ఇవే వద్దు. ఓకేనా. ఈ పార్ట్ అసలు ఈ పార్ట్ తీసేయండి. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ ఫార్ట్రాన్ అండ్ కోబాల్ ఆర్ యూజ్డ్ అనేది తీసేసేయండి, అది వద్దు సెకండ్ జనరేషన్కి. ఓకేనా. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ IBM 1620, IBM 7094, CDCయా? ఈ CDC అంటే ఏంటబ్బా? CDC అంటే కంట్రోల్ డేటా కార్పొరేషన్. కంట్రోల్ డేటా కార్పొరేషన్ అనేది ఒక సంస్థ, వాళ్ళు రిలీజ్ చేసిన కంప్యూటర్ పేరుకి వాళ్ళ కంపెనీ పేరు పెట్టుకున్నారు, సంస్థ పేరు. CDC 1604 అని, CDC 3600 అని ఇచ్చుకున్నారనమాట. నెక్స్ట్ యూనివాక్ మీకు తెలుసు కదా, యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. సో ఇవి సమ్ కంప్యూటర్స్ ఆఫ్ దిస్ జనరేషన్. సో పిక్చర్ ఇచ్చారు చూడండి ఇక్కడ. సో ముందు సైజ్ అంత కాకపోయినా కాస్త కోస్తో చిన్నగా ఉంది, కానీ ఏం లేదు. మోనిటర్ ఎక్కడ ఉంది, కీబోర్డ్ ఎక్కడ ఉంది, ఏం లేదు, కనిపించట్లేదు. అంటే అప్పటికి ఇంకా మోనిటర్లు కీబోర్డ్లు రాలేదనుకోండి, ఇంకా ఒట్టి వైర్లు సర్క్యూట్లే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకేనా. రైట్. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. ద పీరియడ్ ఆఫ్ థర్డ్ జనరేషన్ వాజ్ ఫ్రమ్ 1965 to 1971. 1965 నుంచి 1971 వరకు ఉన్న కాలాన్ని థర్డ్ జనరేషన్ అంటారు. ది కంప్యూటర్స్ ఆఫ్ థర్డ్ జనరేషన్ యూజ్డ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, వాటినే షార్ట్ ఫామ్లో ICs అంటాం. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉపయోగించి డిజైన్ చేసేవారు అనమాట కంప్యూటర్స్ని. IC అంటే ఎలా ఉంటుందట, ఇలా ఉంటుంది. ఇవే ICs. ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ప్లేస్లో ICస్ని యూజ్ చేసేవారు. ఏ సింగిల్ IC హ్యాస్ మెనీ ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్ అలాంగ్ విత్ ద అసోసియేటెడ్ సర్క్యూటరీ. ఈ ఒక్క ICలోన చాలా ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్, అలాగే అసోసియేటెడ్ సర్క్యూటరీ కూడా ఉండేదన్నమాట. ఒక్క ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో
చాలా ట్రాన్సిస్టర్స్, చాలా రెసిస్టర్స్, చాలా అసోసియేటెడ్ సర్క్యూట్స్, కెపాసిటీ ఇవన్నీ ఉండేవన్నమాట. ఇంతకీ ఫస్ట్ ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటో మనం ముందు చూసాం. రెసిస్టర్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. రెసిస్టర్, ఇది రెసిస్టర్ అండి. ఇవి కూడా మీరు చూసే ఉంటారు బోర్డుల్లో, రెసిస్టర్స్. ఓకేనా, ఇవన్నీ రెసిస్టర్స్, ఇవన్నీ కెపాసిటర్స్. కెపాసిటర్ చూడండి డిఫరెంట్, ఇవన్నీ కెపాసిటర్లు, ఇవన్నీ కూడా కెపాసిటర్లే, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కెపాసిటర్స్. ఓకేనా, ఇవి కెపాసిటర్స్. అలాగే సర్క్యూటరీ, ఇది సర్క్యూటరీ అన్నమాట. మొత్తం అన్ని బోర్డుల మీద ఈ సర్క్యూట్స్ ఉంటాయి, అవునా కాదా? ఇది సర్క్యూటరీ. ఓకేనా, నెక్స్ట్ ద ఐసీ వాజ్ ఇన్వెంటెడ్ బై జాక్ కిల్బీ. ఈ జాక్ కిల్బీ అంటే ఈయనండి. ఈయనే వీటిని కనిపెట్టాడు. ఈయన వీటిని కనిపెట్టడం అనేది అసలు ఎలక్ట్రానిక్స్లో చాలా పెద్ద రెవల్యూషన్ అనే చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఇన్వెన్షన్ ఇది. ఓకేనా, ఫేస్ ఒకసారి చూసి నమస్కారం చేసుకోండి. జాక్ కిల్బీ గారు నమస్తే. మీ ఇన్వెన్షన్ వల్ల ఈరోజు కంప్యూటర్స్ రాజ్యం వెళ్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. సో జాక్ కిల్బీ అనే ఇతను ఇన్వెంట్ చేశారు ఐసీని. దిస్ డెవలప్మెంట్ మేడ్ కంప్యూటర్ స్మాలర్ ఇన్ సైజ్. సో ఈయన కనిపెట్టినటువంటి ఈ ఐసీ వల్ల కంప్యూటర్ సైజు బాగా తగ్గిపోయాయి, బాగా రిలయబుల్ అయ్యాయి. అంటే బాగా నమ్మకం కుదిరింది కంప్యూటర్స్ మీద, బాగా ఎఫిషియెంట్గా కూడా సమర్థవంతంగా పనిచేయడం కూడా మొదలుపెట్టాయి. ఇన్ దిస్ జనరేషన్ రిమోట్ ప్రాసెసింగ్, టైమ్ షేరింగ్, మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్ యూజ్డ్. ఇక్కడ రిమోట్ ప్రాసెసింగ్, టైమ్ షేరింగ్, మల్టీ ప్రోగ్రామింగ్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేసేవారు. అలాగే హై లెవెల్ లాంగ్వేజెస్ అయినటువంటి ఫార్ట్రాన్, కోబాల్, పాస్కల్, బేసిక్, ఆల్గోల్ అనేవి వాడేవారు అనమాట. ఇన్ దిస్ జనరేషన్ రిమోట్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, టైమ్ షేరింగ్ అంటే ఏంటి, మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, నేను కాస్త నెట్లో సెర్చ్ చేసి చూశాను కానీ నాకేం అర్థం కాలేదు. చూడండి ఒకసారి, మీకు ఏమైనా చదువుతాను, మీకు ఏమైనా అర్థమైతే అర్థమైంది. ఫస్ట్ ఏంటి, రిమోట్ ప్రాసెసింగ్ కదా. రిమోట్ ప్రాసెసింగ్, ఈ రిమోట్ ప్రాసెసింగ్ అంటే ఏంటట, రిమోట్ ప్రాసెసింగ్ డిక్రీజెస్ ద అమౌంట్ ఆఫ్ డేటా దట్ మస్ట్ బి ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ ద సర్వర్. క్లయింట్కి సర్వర్కి, క్లయింట్ టు సర్వర్ అంటే ఒక మెయిన్ సిస్టమ్ ఉంటుంది, అది సర్వరు, దాన్ని కనెక్ట్ చేస్తూ క్లయింట్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. సో అలా క్లయింట్ సిస్టమ్కి సర్వర్కి మధ్యలో ట్రాన్స్ఫర్ అయ్యే డేటాని తగ్గిస్తుంది. ఇది డిక్రీజెస్. ఇఫ్ ఫైల్స్ రిసైడ్ ఆన్ ద సేమ్ సర్వర్ ఆన్ విచ్ ప్రోగ్రామింగ్ అక్కర్స్, నెట్వర్క్ ట్రాఫిక్ ఈజ్ రెడ్యూస్డ్, ఓన్లీ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఈజ్ రిటర్న్ టు ద క్లయింట్ మెషిన్. సో ఈ సర్వర్కి క్లయింట్కి మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆ డేటా ట్రాన్స్ఫర్ని తగ్గించి చాలా కొద్ది డేటాను మాత్రమే ట్రాన్స్ఫర్ చేసేటట్టు చూస్తుంది. ఎస్పెషల్లీ ఏమైనా క్యాలిక్యులేషన్స్ అని ఉంటే వాటి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆన్సర్నే డైరెక్ట్గా పంపిస్తుందట, ఓన్లీ రిజల్ట్నే డైరెక్ట్గా క్లయింట్కి సర్వర్ అనేది పంపిస్తుందని చెప్పింది. నాకైతే 50-50 అర్థమైంది. మీకు ఏమైనా అర్థమైంది, లేదంటే విడిచిపెట్టండి. డిలీట్ కర్. అలాగే టైం షేరింగ్ సంబంధించి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ టైం షేరింగ్ in data processing method of operation in which multiple users with different programs interact nearly simultaneously with the central processing unit of large scale digital computer. ఓ పెద్ద కంప్యూటర్లో ఎక్కువ మంది యూజర్లు ఎక్కువ ప్రోగ్రామింగ్స్ ఒకేసారి చేయగలిగితే దాన్ని ఏమంటారట, టైం షేరింగ్ అంటారట. అదే ఇచ్చాడు ఇక్కడ. ద మెథడ్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ విచ్ మల్టిపుల్ యూజర్స్, ఎక్కువ మంది యూజర్లు విత్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్, రకరకాల ప్రోగ్రామ్స్ని తో ఇంటరాక్ట్ అయితే నియర్లీ సైమల్టేనియస్ అంటే ఒకేసారి, ఇంచుమించుగా ఒకేసారి ఇంటరాక్ట్ అయితే CPU ద్వారా, దాన్ని ఏమంటారంటే టైం షేరింగ్ అంటారట. అర్థం కావలేదా? వదిలేయండి, ఇగ్నోర్ కర్. మల్టీ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ rudimentary form of parallel processing in which several programs run at the same time on a uniprocessor system. ఒకే ప్రాసెసర్ సిస్టంలో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఒకేసారి రన్ అయితే దాన్ని మల్టీ ప్రోగ్రామింగ్ అంటారు. దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మల్టీ అంటే ఎక్కువ, ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామింగ్, ఒకేసారి ఎక్కువ ప్రోగ్రామింగ్ చేసుకుంటే దాన్ని మల్టీ ప్రోగ్రామింగ్ అంటారు. చూసారా, మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది. ఎగ్జాంపుల్ కూడా ఉన్నాడు. మనకి ఏమేమి వద్దు ఇప్పుడు ప్రస్తుతానికి, ఇక్కడికి వచ్చేయండి. సో రిమోట్ ప్రాసెసింగ్ అంటే ఏంటో చదివాం, టైం షేరింగ్ అంటే ఏంటో చదివాం, మల్టీ ప్రోగ్రామింగ్ అంటే అర్థమైపోయిందండి. సో సిస్టమ్ వర్ యూజ్డ్. హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ ఫార్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్ 2 నుంచి 4 వరకు. ఫార్ములా అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది ఫార్ములా ట్రాన్స్లేషన్ 1 ఇక్కడ హై లెవెల్లో చూపించాడు కదా. ఈ ఫార్ట్రాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్లో 1, ఇక్కడ 2 నుంచి 4 వరకు యూజ్ చేసేవారు. అలాగే కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. పాస్కల్ అనే దానికి ఫుల్ ఫామ్ ఏం లేదు, బ్లైస్ పాస్కల్ అనే ఒక శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన గౌరవార్థం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి
దీనికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పాస్కల్ అనే పేరు పెట్టారనమాట. అలాగే బేసిక్ అంటే బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. అలాగే ఆల్గోల్ అంటే అల్గార్థమెటిక్ లాంగ్వేజ్. అల్గార్థమెటిక్ ఎల్ అంటే లాంగ్వేజ్. అల్గార్థమెటిక్ లాంగ్వేజ్ 68. సో వీటిని యూజ్ చేసేవారు ఈ జనరేషన్లో. ఇక్కడ ఐసీసీ యూజ్ చేసేవారు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని. మోర్ రిలయబుల్ ఇన్ కంపారిజన్ విత్ ప్రీవియస్ 2 జనరేషన్స్. ముందు 2 జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా నమ్మదగినటువంటి కంప్యూటర్స్. స్మాలర్ ఇన్ సైజ్ కంపేరింగ్ టు ప్రీవియస్ జనరేషన్స్. మిగతా ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నవి. జనరేట్ లెస్ హీట్, చాలా తక్కువ హీట్ జనరేట్ చేసేవి. ఫాస్టర్, వేగంగా పనిచేసేవి. లెస్సర్ మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ. కానీ స్టిల్ కాస్ట్లీ. ఇప్పటికీ ఇంకా కాస్ట్ తగ్గలేదు. అలాగే ఏసీ రిక్వైర్డ్, ఖచ్చితంగా ఏసీ కావాలి. కన్జ్యూమ్డ్ లెస్సర్ ఎలక్ట్రిసిటీ. ప్రీవియస్ 2 జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేసేవి. సపోర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజెస్. అంత ముందులాగా మెషిన్ లాంగ్వేజ్ అంటే 0s and 1s, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే చిన్న కోడ్లు, కొన్ని కోడ్లతో రాస్తే దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అంటారు. కోడ్లని కాకుండా హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు, నెంబర్స్, సింబల్స్, మనం మాట్లాడుకునే ఇంగ్లీషు, అలా టెక్స్ట్ ఉపయోగించి చేసుకుంటే దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. దాన్ని ఉపయోగించేవారు అనమాట. సమ్ కంప్యూటర్స్ ఆఫ్ దిస్ జనరేషన్ వర్ IBM 360, హనీవెల్ అనేది ఒక కంపెనీ పేరు. దాని పేరు మీద రిలీజ్ చేసుకున్న పేరు. PDP అంటే మనం నెట్లో సెర్చ్ చేయగలదు, తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఇచ్చాడు. పర్సనల్ డేటా ప్రాసెసర్ అని ఇచ్చాడు. ఓకేనా. IBM అంటే తెలుసుకోదు, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్. ఇక TDC అని ఇచ్చాడు. TDC అంటే టార్పెడో డేటా కంప్యూటర్. టార్పెడో అనే పదం విన్నారు ఎక్కడైనా? టార్పెడో. మీరు ఘాజీ అటాక్ అనే ఒక సినిమా ఉంటుంది, దగ్గుబాటి రానా నటించింది. అందులో ఈ టార్పెడో అనే పదం విని ఉంటారు మీరు. టార్పెడో అంటే సబ్మరీన్లో బాంబులు ఉంటాయి కదా, వాటిని టార్పెడోస్ అంటారు అనమాట. ఓకేనా. టార్పెడో డేటా కంప్యూటర్ అనమాట ఇది. ఓకేనా. చూసారా, ఈ కంప్యూటర్ని చూస్తే మన కంప్యూటర్ని చూసినట్టుగా ఉంది కదా. పాత CRT మానిటరు, పాత మోడల్ CPUలు, అలాగే కీబోర్డు, వాటిని చూసినట్టుగా ఉంది కదా. ఇది కంప్యూటర్ అనమాట. ఏ జనరేషన్? 3rd జనరేషన్ కంప్యూటర్స్. కిందకి రండి, 4th జనరేషన్ కంప్యూటర్స్కి. ద పీరియడ్ ఆఫ్ 4th జనరేషన్ వాజ్ ఫ్రమ్ 1971 to 1980. 1971 నుంచి 1980 వరకు ఉన్న కంప్యూటర్స్ ఏమంటారంటే 4th జనరేషన్ కంప్యూటర్స్ అన్నారు. కంప్యూటర్స్ ఆఫ్ 4th జనరేషన్ యూజ్డ్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, VLSI circuits having about 5,000 transistors and other circuit elements with their associated circuits on a single chip made it possible to have microcomputers of 4th generation. ఈ VLSI సర్క్యూట్స్లో ఏంటంటే 5,000 వరకు ట్రాన్సిస్టర్స్, అదర్ సర్క్యూట్ ఎలిమెంట్స్, అసోసియేటెడ్ సర్క్యూట్స్ అన్నీ కూడా సింగిల్ చిప్లోకి తీసుకొచ్చారు. చిప్ అంటే ఎంత ఉంటుందండి, మెమరీ కార్డులు అంత ఉంటుంది చిన్నగా, అంత సైజు తీసుకొచ్చారు. దానివల్ల మైక్రో అంటే ఏంటి? చిన్న కంప్యూటర్స్ అనేవి డిజైన్ చేయడం, చిన్న సైజ్ కంప్యూటర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇవి 4th జనరేషన్లో. ఓకేనా. సో 4th జనరేషన్ కంప్యూటర్స్ బికమ్ మోర్ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అవుతాయి ఖచ్చితంగా. అలాగే కాంపాక్ట్ అంటే చిన్నగా, అలాగే రిలయబుల్, నమ్మదగినగా, అంటే అఫోర్డబుల్. మొట్టమొదటిసారి 4th జనరేషన్లో అఫోర్డబుల్, నాట్ వెరీ కాస్ట్లీ ఆర్ కాస్ట్లీ. అఫోర్డబుల్ అనే పదం విన్నాం, అంటే సామాన్యులు కూడా కొనుక్కోగలిగితే దాన్ని అఫోర్డబుల్ అంటారు. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ గేవ్ రైజ్ టు పర్సనల్ కంప్యూటర్స్. దీనివల్ల పర్సనల్ కంప్యూటర్స్ అంటే ఇళ్లలో మనం వాడుకునే ప్రతి కంప్యూటర్ కూడా పర్సనల్ కంప్యూటరే. మనం ఈ ఆఫీసుల్లో వాడే కూడా కంప్యూటర్స్, పర్సనల్ కంప్యూటర్స్. మన ఇన్స్టిట్యూట్లో ఉన్న కంప్యూటర్స్ అన్ని పర్సనల్ కంప్యూటర్స్, PCs. ఈ PCs ఎవల్యూషన్ వచ్చి అందరూ విరివిగా కంప్యూటర్స్ అనేవి కొనడం స్టార్ట్ చేశారన్నమాట. ఇన్ దిస్ జనరేషన్ టైమ్ షేరింగ్, రియల్ టైమ్ నెట్వర్క్స్, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వర్ యూజ్డ్. టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో చూసాం. రియల్ టైమ్ నెట్వర్క్స్ అట, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అట. ఇవేంటో నాకు తెలియదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. All the high-level languages like C, C++, DBase, etc. were used in this generation. So, ఈ జనరేషన్లోనే C, C++, DBase లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా యూజ్ చేస్తారు. మీకు C తెలుసు, C++ తెలుసు, అలాగే DBase అన్న దానికి ఫుల్ ఫామ్ అంటూ ఏమీ లేదు. DBase అంటే DBase అంతే. The main features of 4th generation computers are VLSI technology, very large scale integrated technology. అలాగే ఇవి వెరీ చీపు, పోర్టబుల్ అండ్ రిలయబుల్. పోర్టబుల్ అంటే చిన్నగా ఉంటాయి, ఎక్కడ కావాలంటే అక్కడికి ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు, షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే రిలయబుల్, నమ్మచ్చు. యూజ్ ఆఫ్ పీసీస్ కూడా ఎక్కడికి వాడుకలోకి వచ్చాయి. వెరీ స్మాల్ ఇన్ సైజ్, చాలా చిన్న సైజ్ ఉంటాయి. పైప్ లైన్ ప్రాసెసింగ్. ఈ పైప్ లైన్ ప్రాసెసింగ్ అంటే ఏంటో చూసాను, నేను తీసాను చూడండి. ఇది రియల్ టైమ్ నెట్వర్క్స్ అట.
ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా రియల్ టైమ్ నెట్వర్క్స్ అని. ఎక్కడెక్కడ వచ్చింది రియల్ టైమ్ నెట్వర్క్స్ అని. రియల్ టైమ్ నెట్వర్క్స్ ఇవ్వండి, ఇది రియల్ టైమ్ నెట్వర్క్స్. ఇక్కడ ఈ రియల్ టైమ్ నెట్వర్క్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. Real time networks. Real time networking is the combination of hardware and software systems which responds to a real time constant. The real time networking apps design guarantee to check accurate business data and updates. Real time అంటే మనకి ఇంకేం లేదండి, ఇంచుమించు లైవ్ లాగా ఉండేదన్నమాట. సో రియల్ టైమ్ నెట్వర్కింగ్ అంటే ఆల్మోస్ట్ లైవ్లో డేటాని షేర్ చేసుకునేటటువంటి విషయం. సో రియల్ టైమ్ నెట్వర్కింగ్ is the combination of hardware and software systems which responds to real time constant. నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నాను, మీకు అర్థమైంది మీరు అర్థం చేసుకోండి, లేదంటే జస్ట్ ఇగ్నోర్. అలాగే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఓవర్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ నెట్వర్క్డ్ కమ్యూనికేటింగ్ అండ్ ఫిజికల్ సెపరేట్ computational nodes. They handle jobs which are serviced by multiple CPUs. Each individual node holds a specific software subset of the global aggregate operating system. నాకు ఒక మొక్క కూడా అర్థం కాలేదు. A distributed operating system is a system software over a collection of independent software. సో కొన్ని ఇండివిజువల్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఒక దగ్గర కలిపితే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారేమో అనిపిస్తుంది నాకు. ఇందులో ఏముంటాయట, నెట్వర్క్డ్ సిస్టమ్స్ ఉంటాయి, కమ్యూనికేటింగ్ సంబంధించి ప్రోగ్రామ్స్, ఫిజికల్ సెపరేట్ కాన్సెప్షనల్ నోడ్స్. ఇగ్నోర్ కర్. ఇది పైప్ లైనింగ్ అట, పైప్ లైన్ ప్రాసెసింగ్. పైప్ లైన్ ప్రాసెసింగ్ అంటే ఏంటో చూద్దాం. So pipelining is the process of storing and prioritizing computer instructions that the processor executes. The pipeline is a logical pipeline that lets the processor perform an instruction in multiple steps. The processing happens in continuous, orderly, somewhat overlapped manner. And this is all about priorities. అంటే మనం 4-5 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు, 4-5 క్వరీస్ లేదా 4-5 రిక్వైర్మెంట్స్ ఇచ్చేటప్పుడు, మనకు కావాల్సిన టాస్క్స్ 4-5 ఇచ్చేటప్పుడు ఆ 4-5లో ఏది ఫస్ట్ అవ్వాలి, ప్రయారిటీ, దానికి సంబంధించింది అనమాట ఇది. ఓకేనా. సో రియల్ టైమ్ షేరింగ్, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టము, C++, DBase లాంటివి యూజ్ చేసేవారు. ఎక్కడో వచ్చాం మనం పైప్ లైన్ ప్రాసెసింగ్. సో పైప్ లైన్ ప్రాసెసింగ్ అంటే ఏదో చదివాను కానీ నాకు అర్థం కాలేదు, జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. నో ఏసీ రిక్వైర్డ్, ఏసీస్ రిక్వైర్మెంట్ లేదు. కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఇది గ్రేట్ విషయం అండి. సో ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్ని ఈ 4th జనరేషన్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ గ్రేట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ నెట్వర్క్స్లోన చాలా గ్రేట్ డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి. కంప్యూటర్స్ బికేమ్ ఈజీలీ అవైలబుల్. అందరికీ విరివిగా కంప్యూటర్స్ అనేవి దొరికేవన్నమాట. సో ఫస్ట్ ఇందులో మోడల్ ఏంటంటే డెక్ 10. డెక్ అంటే డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్. స్టార్ అంటే యాక్చువల్గా స్టార్కి ఫుల్ ఫామ్ లేదు అంటారు. స్టార్కి మనం ఏం చెప్పచ్చు అంటే స్ట్రింగ్ ఆఫ్ బైనరీ డిజిట్స్ దట్ మేడ్ అప్ ఆఫ్ ఎరేస్. ఎస్టీ అంటే స్ట్రింగ్ అని చెప్పుకోవచ్చు. ఎస్టీ అంటే ఏమని చెప్పుకోవచ్చు, స్ట్రింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఏఆర్ అంటే ఎరే అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి స్ట్రింగ్ ఆఫ్ బైనరీ డిజిట్స్ దట్ మేడ్ అప్ ఆఫ్ ఎరే. లేదంటే స్టార్ 1000 అంటే స్టార్ 1000. ఇన్ జనరల్గా దీనికి ఎటువంటి ఫుల్ ఫామ్ లేదు. నేను నెట్లో సెర్చ్ చేస్తే మాత్రం నాకు ఏదో సమ్ రిలేటెడ్గా వచ్చింది, బాగుంది కదా అని చెప్పాను మీకు, అంతే. నెక్స్ట్ PDP 11. PDP అంటే ప్రోగ్రామ్డ్ డేటా ప్రాసెసర్. నెక్స్ట్ క్రే 1 అనే దానికి ఎటువంటి ఎక్స్పాన్షన్ లేదు, అది కంపెనీ, ఆ కంపెనీ పేరు మీద క్రే 1 అని వచ్చిందనమాట. ఓకేనా. క్రే 1, అలాగే క్రే 1 నుంచి క్రే 10 వరకు 10 MP, ఇవి 2 సూపర్ కంప్యూటర్స్ అట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చాం 5th జనరేషన్ కంప్యూటర్స్కి. ఓకేనా. ద పీరియడ్ ఆఫ్ 5th జనరేషన్ ఇస్ ఫ్రమ్ 1982 టిల్ డేట్. 1980 నుంచి ఈ రోజు వరకు ఉన్న కంప్యూటర్స్ అన్నింటినీ కూడా 5th జనరేషన్ కంప్యూటర్స్ అనొచ్చు. ఇన్ ద 5th జనరేషన్ VLSI టెక్నాలజీ బికమ్ ULSI. సో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కాస్త ULSI అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కింద మారాయి. రిజల్టింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ చిప్స్ హ్యావింగ్ 10 మిలియన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఇక్కడ మొత్తం ఒక చిన్న చిప్లో 10 మిలియన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఇక్కడ 10 మిలియన్, రిజల్టింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ చిప్స్ హ్యావింగ్. ఈ మైక్రో ప్రాసెసర్ చిప్స్లో 10 మిలియన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే అంత దారుణంగా టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. దిస్ జనరేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్యారలల్ ప్రాసెసింగ్ హార్డ్వేర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్యారలల్ ప్రాసెసింగ్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇవి డెవలప్ అయ్యాయి అన్నమాట. AI ఈజ్ అన్ ఎమర్జింగ్ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్.
సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి, ఎమర్జింగ్ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో అంటే డెవలప్ అవుతున్నటువంటి మంచి స్కోప్ ఉన్న మంచి గ్రోత్ ఉన్నటువంటి ఒక బ్రాంచ్ అనమాట. విచ్ ఇంటర్ప్రిట్స్ ద మీన్స్ అండ్ మెథడ్ ఆఫ్ మేకింగ్ కంప్యూటర్స్ థింక్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులు ఎలాగైతే ఆలోచిస్తారో అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తే మనుషులాగే కంప్యూటర్స్ కూడా ఆలోచిస్తాయి. ఆల్ ద హై లెవెల్ లాంగ్వేజ్ లైక్ సి, C++, జావా, .NET ఎట్సెట్రా ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ జనరేషన్. ఈ జనరేషన్లోనే సి, C++, జావా, .NET ఇలాంటి వాటిని ఉపయోగించేవారు అనమాట. ద మెయిన్ యూజ్ ఆఫ్ 5th generation కంప్యూటర్స్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ VLSI, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేయడం అది ఒకటి. డెవలప్మెంట్ ఆఫ్ ట్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఇంకా డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే అంటే ఏ రేంజ్ వరకు మనం తీసుకురాగలిగామంటే కేవలం చిన్న చిన్న గేమ్స్ గట్రా ఆడే కంప్యూటర్స్ మనం తయారు చేయగలిగాం. అంటే జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద 2 కంపెనీస్ లేదా 2 దేశాలు తయారు చేసినటువంటి రోబోట్స్ మధ్యలో ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది అనమాట. ఆ ఫుట్బాల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరికైతే మంచి ఐక్యూ ఉందో అంటే ఎవరైతే బాగా ప్రోగ్రామింగ్ చేస్తారో వాళ్ళ టీంలు గెలుస్తాయి. అంతే, అంతవరకే వచ్చే ప్రస్తుతానికి. అంటే చిన్న చిన్న పనులు చేయడం కోసం, ఏదైనా ఫుడ్ సర్వ్ చేయడం కోసం మన శ్రీకాకుళంలో 80 feet రోడ్లో అప్పుడు ఒక రెస్టారెంట్ వచ్చింది కదా, అక్కడ రోబోసే ఫుడ్ సర్వ్ చేసేవాట. సో అలాంటివి అంతమించి మనం ఇంకేం లేవన్నమాట. డెవలప్మెంట్ ఇంకా డెవలప్ చేస్తున్నారు. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్కడో చూసాం ఇప్పుడే. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ద అప్లికేషన్ ఆఫ్ కాంప్యూటేషనల్ టెక్నిక్స్ టు ద అనాలిసిస్ అండ్ సింథసిస్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్. ఏం అర్థం కాలేదు, ఇగ్నోర్ చేసేయండి. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఈజ్ an interdisciplinary subfield of linguistics, computer science and artificial intelligence concerned with the interactions between computers and human beings language. In particular, how program computers to analyze large amounts of natural language data. Just close it. Okay. Next. డెవలప్మెంట్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ అడ్వాన్స్డ్ ఇన్ ప్యారల్ ప్రాసెసింగ్ అంటే ముందు చూసాం మనం. అడ్వాన్స్మెంట్ ఇన్ సూపర్ కండక్టర్ టెక్నాలజీలో మంచి అడ్వాన్స్మెంట్ వచ్చిందట. ఇగో ప్యారల్ ప్రాసెసింగ్ అంటే ఏంటని ఇక్కడ ఇచ్చాడు. అలాగే సూపర్ కండక్టర్ టెక్నాలజీ, ప్యారల్ ప్రాసెసింగ్ ఆర్ ప్యారల్ కంప్యూటింగ్. Parallel computing is a type of computation in which many calculations or processes are carried out simultaneously. ఒకేసారి చాలా క్యాల్కులేషన్స్, ప్రాసెసెస్, వర్క్స్ ఒకేసారి జరిగితే దాన్ని ప్యారల్ కంప్యూటింగ్ అంటారట. ఇది అక్కడ అర్థమైనట్టు ఉంది. లార్జ్ ప్రాబ్లమ్స్ can often be divided into smaller ones which can be solved at the same time. సో పెద్ద సమస్యలు ఏమైనా ఇస్తే, పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఇస్తే వాటిని చిన్న ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసేసి వాటిని సాల్వ్ చేస్తుందట. అలాగే సూపర్ కండక్టర్ టెక్నాలజీ అంటే ఏంటంటే, సూపర్ కండక్టర్స్ ఆర్ మెటీరియల్స్ దట్ బిలో ఎ సర్టెన్ టెంపరేచర్ కెన్ ఫ్రీజ్ ద ఫీల్డ్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ అట్ ద ప్రీడిఫైన్డ్ డిస్టెన్స్ అండ్ కెన్ దస్ హోల్డ్ ఇట్ ఇన్ సస్పెన్షన్. ద రిజల్టింగ్ ఎయిర్ గ్యాప్ రిమైన్స్ స్టేబుల్ ఇన్ ఎనీ స్పాటల్ పొజిషన్. సూపర్ కండక్టర్స్ ఆర్ మెటీరియల్స్ దట్ below a certain temperature and can freeze field of permanent magnet at the predefined distance and can be క్లోజ్ చేసేయండి. సూపర్ కండక్టర్ టెక్నాలజీ అట మోర్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసెస్ విత్ మల్టిపుల్ ఫీచర్స్. ఇదైతే మరి డౌట్ లేదండి. సో ఇప్పుడున్న కంప్యూటర్స్లో కానీ లేదంటే హార్డ్వేర్ కానివ్వండి, దానికి రాసిన డిజైన్ చేసినటువంటి సాఫ్ట్వేర్ కానివ్వండి, చాలా యూజర్ ఫ్రెండ్లీగా చాలా అందంగా ఉండేటటువంటి మల్టీమీడియా ఇంటర్ఫేస్. చూడండి ఇప్పుడు సార్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ చూడండి ఎంత అందంగా ఉంది, ఎంత ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీగా ఉంది, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ ఇంటర్ఫేస్. అవైలబిలిటీ ఆఫ్ వెరీ పవర్ఫుల్ అండ్ కాంపాక్ట్ కంప్యూటర్స్ అట్ చీపర్ రేట్స్. చాలా తక్కువ రేట్లకే మంచి పవర్ఫుల్ కంప్యూటర్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ జనరేషన్ ఆర్ డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, మనం వాడుతున్నటువంటి డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, నోట్బుక్స్, అల్ట్రా బుక్స్, క్రోమ్ బుక్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 5th generation కంప్యూటర్స్కి ఎగ్జాంపుల్స్. సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఇయరు, అలాగే ఏ టెక్నాలజీ వాడారు. ఫస్ట్ జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్, తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, తర్వాత వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, దాని తర్వాత అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సింపుల్గా అయిపోవాలనుకుంటే ఈ ఒక్క పేజ్ సరిపోద్ది. కాకపోతే మనం కాస్త డెప్త్గా వెళ్దాం అనుకున్నాం. కాకపోతే చాలా టర్మ్స్ మనకు తెలియనివే ఉన్నాయి ఇందులో. చాలా వరకు ఒక 10 టర్మ్స్ అనేవి ఉంటాయి నాకు తెలిసి. అది నెట్లో సెర్చ్ చేశాను కానీ నాకే అర్థం కాలేదు. కాబట్టి వాటిని అయితే ఇగ్నోర్ చేసేసేయండి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, మొత్తం 5 generations, రైట్?
ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.